అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఒక ప్రాంతంలో ఒక కుర్రవాడు పొరపాటున కాలు జారి కాలువలో పడిపోయాడంట. కాలువలో పడిపోయి రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తున్నాడు. అక్కడే పక్కన ఒడ్డు మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండి కూడా తనకేమీ పట్టనట్టు లెక్కలేనట్టు అలా చూస్తూ కూర్చొని ఉండిపోయాడు. ఒడ్డున ఈత వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ కుర్రవాడు మునిగిపోతున్నా తనకేమీ పట్టనట్టు లెక్కలేనట్టు అలా చూస్తూ ఉండిపోయాడు. అంతేకాని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇంతలో ఆ కుర్రవాడి తల్లి అక్కడికి చేరి తన కుమారుడు నీళ్ళలో మునిగిపోతూ ఉండడాన్ని చూసి పక్కనే ఈత వచ్చినటువంటి వ్యక్తిని బతిమలాడింది. కాళ్ళ వేళ పడి, అయ్యా నా కుమారుడిని కాపాడండి, నా కుమారుడు నాకు ఒక్కగానొక కుమారుడు, దయచేసి నా కుమారుడిని కాపాడని ఆ వ్యక్తిని కాళ్ళ వేళ పడి బతిమలాడింది. కానీ ఆ వ్యక్తి అస్సలు పట్టించుకోవడం లేదు. ఈలోగా ఆ కుర్రవాడు నీళ్ళలో మునిగిపోవడం, చనిపోవడం జరిగిపోయింది. ఆ తల్లి దుఃఖానికి అవధులు లేవు. తన ఒక్కగానొక కుమారుడు కళ్ళ ముందే కనుమరుగైపోయాడు. ప్రక్కన కాపాడగలిగియు కాపాడకుండా, రక్షించగలిగియు రక్షించకుండా ఉండిపోయిన అతని మీద కోర్టులో కేసు వేసింది. కోర్టులో విచారణ మొదలైంది. జడ్జి గారిని ఆ తల్లి చూస్తూ, అయ్యా నాకున్నటువంటి ఒక్కగానొక కుమారుడు పొరపాటున కాలు జారి కాలువలో పడి నీళ్ళలో మునిగిపోతూ ఉంటే ప్రక్కన కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఈత వచ్చినప్పటికీ కూడా కాపాడగలిగియు కాపాడకుండా, రక్షించగలిగియు రక్షించకుండా నా ఒక్కగానొక కుమారుడు నీళ్ళలో పడి చనిపోవడానికి కారణం ఇతను కాదా? రక్షించగలిగి కాపాడగలిగియు కాపాడకపోవడం తప్పు కాదా? కళ్ళ ముందే తోటి మనిషి నశించిపోతుంటే ఏమీ పట్టనట్టు కూర్చోవడం తప్పు కాదా? అందుకే ఇతన్ని శిక్షించండి అని ఆమె కోర్టును కోరింది. అప్పుడు జడ్జి గారు ఆ వ్యక్తిని చూసి, నీ వివరణ ఏంటి అని అడిగినాడు. అందుకు ఆ వ్యక్తి, ఎవడో కాలు జారి నీళ్ళలో పడిపోతే, ఎవడో చచ్చిపోతూ ఉంటే కాపాడడం నా పనే, వారి అజాగ్రత్తకు నన్నెందుకు శిక్షిస్తారు అని బదులిచ్చాడంట. దాంతో జడ్జి గారు ఇద్దరి వాదోపవాదనలు విన్న తర్వాత, చూడమ్మా, సహాయం చేయగలిగి సహాయం చేయలేకపోవడం, రక్షించగలిగి రక్షించలేనంత మాత్రాన అతని తప్పేమీ లేదు, అతడు శిక్షకు అర్హుడు కాడు అని చెప్పి కేసు కొట్టేశారంట. ఈ రోజుల్లో మేలు చేయని వారే, సహాయం చేయని వారే కరెక్ట్ అనేటువంటి స్థితికి లోకం దిగజారిపోయింది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. పాపం యొక్క జీతం మరణం, మరణం తర్వాత నరకంలోనికి మనిషి వెళ్ళిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సహాయం చేయగలిగియు సహాయం చేయకపోతే మరణశిక్ష పడుతుందని బైబిల్ సెలవిస్తుంది. సహాయం చేయాలని తెలిసి కూడా సహాయం చేయలేకపోవడం నీ దృష్టికి కరెక్ట్ ఏమో, లేదా ప్రజల దృష్టికి అది కరెక్ట్ ఏమో, కానీ దేవుని దృష్టికి అది ఘోరమైన పాపమని మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఆలోచించు, ఎన్నోసార్లు సహాయం చేయగలిగి కూడా నువ్వు సహాయం చేయకుండా చేయి దాటేశావు. మాట సహాయము, ఆర్థిక సహాయం కొరకు, ఏదో ఒక విధమైన సహాయం కొరకు నీ దగ్గరికి వచ్చిన వారికి నువ్వు సహాయం చేయగలిగి కూడా దీనివలన నాకేం లాభం అని స్వార్థంగా ఆలోచించినావేమో. ఒకసారి ఆలోచించు. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగినటువంటి వారికి మేలు చేయకుండా నీ చెయ్యి వెనుకకు తీయవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తే మనకు పాపం కట్టుకోదా? దేవుని కోర్టులు బోనులో మనల్ని నిలబెట్టదా? ఆదరణతో కూడినటువంటి ఒక్క మాట, ప్రేమతో నిరుత్సాహంగా ఉన్నటువంటి వారి భుజాన్ని తట్టడం, పూట గడవక అల్లాడిపోతున్నటువంటి వారికి కొన్ని భోజనం సరుకులు మనం సరఫరా చేయడం, హెల్ప్ చేయడం, మందులు కూడా కొనలేని అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వారికి మనం మందులు కొనివ్వడం, చదవాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఫీజు కట్టలేక అల్లాడిపోతున్నటువంటి వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయడం, ఇవన్నీ కూడా మేలు చేయడం, ఏదో ఒక రకంగా మన వంతు సహాయం చేయడం. ఓదార్పు పొందలేని వారికి మన మాటలతో కొంత ఓదార్పునివ్వడం, ఆదరణ కలిగించేటువంటి మాటలు మాట్లాడడం, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారిని బలపరచడం, ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి సహాయాలు. మనం చేయగలిగినటువంటి సహాయము ఏదైనా సరే మన వద్దకు సహాయం కోరి వచ్చినటువంటి వారికి, కొంతమంది పరిస్థితులను మనం చూసినప్పుడు తప్పకుండా సహాయం చేయాలండి. కొంతమంది పేద విద్యార్థులకు నా బంగారం కూడా అమ్మి వాళ్ళ ఫీజులు కట్టి వారిని చదివించడం జరిగింది. దేవుని సహాయం ద్వారా, దేవుని కృపను బట్టి ఈరోజు
ఈరోజు వారు గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకొని మంచి గొప్ప స్థితిలో ఉన్నారు. ఒక స్త్రీ ఎంతో దుఃఖంతో, అమ్మా నా భర్త పరాయి స్త్రీతో సంబంధం కలిగి నన్ను నా పిల్లలను నిర్లక్ష్య పెడుతున్నాడు, నాకు ఈ జీవితం మీద విరక్తి చెందినాను, నాకు బతకాలని లేదు, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పి చాలా దుఃఖంతో నా దగ్గరకు వచ్చింది. అలాంటి స్త్రీని ఆదరణతో ఓదార్చి ధైర్యపరిచి పంపించినాను. ఈరోజు ఆ స్త్రీ తన భర్తతో పిల్లలతో చక్కగా సంసారం చేసుకుంటూ తన పిల్లలకు వివాహం చేసి దేవుని సన్నిధిలో నమ్మకంగా నడుస్తున్నారు. ఏ విధమైన సహాయమైనా సరే మన వద్దకు వచ్చినటువంటి వారికి ఊరట కలిగించాలి. ఆదరణతో కూడిన ఒక్క మాట, మనం చేసినటువంటి మేలు, కనుపరిచినటువంటి క్రీస్తు ప్రేమ, ఇవే మనతో పాటు పరలోకానికి ఈ మంచి కార్యాలు వస్తాయి. మన ధనం కానీ, డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఈ లోకంలో మనం ఏది సంపాదించినా అది మనతో పాటు పరలోకానికి రాలేదు. మనం ఇతరులకు మేలు చేయడం వల్ల, దేవుని ఆజ్ఞను నెరవేర్చడం వల్ల దేవుడు సంతోషపడతాడు. దేవుడు మన ప్రార్థనను లక్ష్య పెడతాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేటి నుండి మేలు చేసేవారిగా, ఎదుటివారికి సహాయం చేసేవారిగా మిమ్మల్ని మీరు మలుచుకొని దేవుని మహిమపరచండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని విషయంలో మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవంగల దేవానికి వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానం బట్టి నీకు వందనాలు చెల్లించుకొనుచున్నా. నా ప్రియమైన తండ్రి, మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగునన్నారు. దయచేసి మేలు చేయట మా చేతనైనప్పుడు దాన్ని పొందగలిగినటువంటి వారికి తప్పకుండా మేము మేలు చేయాలి. ఎన్నడూ కూడా తండ్రి మీ వాక్యమును మేము వ్యతిరేకించకుండా కాపాడండి. నా తండ్రి, సహాయం చేయాలని తెలిసి చేయకపోవడం ప్రజల దృష్టిలో కరెక్టేమో, లోకం దృష్టిలో కరెక్టేమో, కానీ మీ దృష్టిలో మాత్రం అది ఘోరమైన పాపమని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి ఎన్నోసార్లు సహాయం చేయగలిగి కూడా సహాయం చేయకుండా తప్పించుకున్నటువంటి వారముగా ఎంతోమంది ఉండవచ్చు. అలాంటి వారిని మీరు మార్చండి. మా మాటకు సాయం కోసం, ఆర్థిక సాయం కోసం నాయన, మరి ఏదో ఒక రకమైన సహాయం పొందడం కొరకు, దగ్గరికి సహాయం కొరకు వచ్చినప్పుడు సహాయం చేస్తే నాకేం లాభం అని స్వార్థాన్ని ఎన్నడూ మేము చూసుకుని వద్దు. నా తండ్రి, మీ ఆజ్ఞను నెరవేర్చాలి. మీ ప్రేమను మేము కనపరచాలి. ఆదరణతో కూడిన ఒక్క మాట, ప్రేమతో నిరుత్సాహంగా ఉన్న వారిని భుజం తట్టడం, పరిస్థితులు బాగలేక బాధలు ఉన్న వారిని మేము ఓదార్చాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులు కొనియడం, పూట గొడవకు అల్లాడిపోతున్నటువంటి పేద బిడ్డలకు అయినా కొంచెం బియ్యము, సరుకులు హెల్ప్ చేయడం, చదవాలని ఉండి చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఫీజులు కట్టడం, ఏదైనా సరే చేయగలిగినటువంటి సహాయం తప్పకుండా మేము చేయాలి. మీ ప్రేమను, మీ క్రియలను నాయన వారికి చూపించాలని మీరు ఈ దినం వాక్యం ద్వారా మీరు హెచ్చరిస్తున్నారు. దయచేసి నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. అనేకులకు మేలు చేసేవారంగా, సహాయం చేసేవారుగా మమ్మల్ని ఉంచండి. నాయన మీ కృపను, మీ కనికరమును మాపై ఉంచండి. దయతో మా ప్రార్థన ఆలకించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. పరీక్షల్లో కొంతమందికి నాయన మరి చక్కగా రాయడానికి సాయం చేశారు, మంచిగా జయం పొందారు తండ్రి, నీకు స్తోత్రాలు. గర్భవతులకు ఇచ్చిన సుఖప్రసవం బట్టి నీకు వందనాలు నాయన. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి మీ సహాయం అందించండి. అనారోగ్యతలు మీరు ముట్టండి. రక్షణ లేని వారిని మీరే రక్షించండి. దయతో నా ప్రార్థన ఆలకించమని, నీ చిత్తానుసారంగా నడిచి నిన్ను మహిమపరచుటకు లోకంలో మాకు మీ సహాయం అందించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం విని అనేకులు మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపము వలన వచ్చు జీతము మరణం, మరణం తర్వాత ఆత్మలను నరకానికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో తన శుద్ధమైన రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.